ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగం యుగంలో పవిత్రులైతే సత్యుగ వారసత్వం లభిస్తూనే తండ్రి ఆజ్ఞను అందరికీ సందేశం ద్వారా తెలపండి. ప్రశ్న: ఏ చౌక బేరంను గురించి అందరికీ తెలపాలి? జవాబు: ఈ అంతిమ జన్మలో తండ్రి ఆదేశం ప్రకారం నడుచుకుని పవిత్రులైతే 21 జన్మలకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇది చాలా చౌక బేరం. ఈ చౌక బేరం గురించి అందరికీ నేర్పించండి. ఇప్పుడు శివబాబాను స్మృతి చేసి పవిత్రులైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని అందరికీ చెప్పండి. ఓం శాంతి. ప్రదర్శిని లేక మేళాల్లో ప్రొజెక్టర్ షో చూపిస్తారు, లేక చిత్రాలను చూపి మనుషులకు తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేయిస్తారు. ఈ విషయం ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారని ఆత్మీక పిల్లలకు తెలుసు. ఏ వారసత్వము? మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వము, లేక అనంతమైన తండ్రి నుండి అర్ధకల్పానికి స్వర్గరాజ్యాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు అందరికీ అర్థం చేయించాలి. తండ్రి వ్యాపారి, వారితో ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలి. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారని మనుషులకు తెలుసు. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. స్వర్గంలోకి వచ్చేందుకు వారు ఏదో ఒక ప్రాప్తి పొంది ఉంటారు. స్వర్గస్థాపన చేయు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఆ ప్రాప్తిని చేయించలేరు. పతిత పావనుడైన తండ్రియే పతితులను పావనంగా చేసి పావన ప్రపంచ రాజ్యాన్ని ఇస్తారు. ఈ వ్యాపారం ఎంత సహజంగా ఇస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ అని అంటారు. నేను ఇక్కడ ఉన్నంత వరకు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా చేసేందుకే నేను వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేసి పావన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా చౌక బేరం. కావున పవిత్రంగా వండి. ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు తెలపాలని తండ్రికి ఒక ఆలోచన కలిగింది. ఇది పవిత్రంగా తయారయ్యే పురుషోత్తమ సంగం యుగ సమయం. ఉత్తమ పురుషులు దేవతలు. లక్ష్మీనారాయణల రాజ్యం నడిచింది కదా. దేవతా ప్రపంచపు చక్రవర్తి పదవి మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభిస్తుంది. ఈ అంతిమ జన్మలో తండ్రి శ్రీమతంను అనుసరించి పవిత్రంగా అయితే పదవి లభిస్తుంది. యోగ బలం ద్వారా స్వయం తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేసుకోవాలి అనే యుక్తిని కూడా బాబా తెలుపుతున్నారు. కళ్యాణం కొరకు పిల్లలు తప్పకుండా ఖర్చు చేయవలసి వస్తుంది. ఖర్చు లేకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనస వాచ కర్మన వ్యతిరేక కర్మలేవి చేయరాదు. దేవతలకు ఎప్పుడూ ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు. నోటి నుండి అటువంటి మాటలు వెలువడవు. వారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, మర్యాద పురుషోత్తములు. ఎవరు తయారై వెళ్తారో వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా అదే దేవీ దేవతలుగా తయారు చేసేందుకే వచ్చాను. కావున మనసా వాచ కర్మన ఎలాంటి చెడు కర్మ చేరాదు. దేవతలు సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు. ఈ గుణాలు కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు. ఎందుకంటే ఈ మృత్యులోకంలో ఇది మీకు అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమర్లోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోక వినాశనము అతి సమీపంలో ఎదుట నిల్చుని ఉంది. అమర్పురము తప్పకుండా స్థాపన అవుతూ ఉంటుంది. ఇది అదే మహాభారత యుద్ధం. దీనిని గురించే శాస్త్రాల్లో రాశారు. ఈ యుద్ధం ద్వారా పాత వికారీ ప్రపంచం సమాప్తమవుతుంది. కానీ ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. 5 వికారాల నశ ఉంటుంది
అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు పవిత్రంగా తయారవ్వండి అని తండ్రి అంటున్నారు. మాస్టర్ గాడ్గా అవుతారు కదా. లక్ష్మీనారాయణను గాడ్, గాడెస్ అని అంటారు. అనగా వారు గాడ్ ద్వారా వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు భారతదేశం పతితంగా ఉంది. మనస, వాచ, కర్మన చేసే కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొదట బుద్ధిలోకి వస్తుంది, తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మలను ఆచరించినందువలన అవి వికర్మలుగా అవుతాయి. అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, ఇక్కడ వికర్మలు జరుగుతాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. మిగిలిన జీవితాన్ని పవిత్రంగా గడపండి అని తండ్రి అంటున్నారు. పవిత్రంగా తయారై నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ప్రతిజ్ఞ చేయండి. తద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మైపోతాయి. అప్పుడే 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. వీరి ద్వారా ఈ వారసత్వం ఇస్తున్నాను అని తండ్రి తనంతటకు తానే ఆఫర్ చేస్తున్నారు. వారు శివబాబా, ఇతను దాదా. అందుకే ఎల్లప్పుడూ బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మదాత. తండ్రి ఎంత వ్యాపారం చేస్తారు. మృత్యులోక వినాశనం చాలా సమీపంగా ఉంది. అమర్లోకం స్థాపన అవుతూ ఉంది. భారతీయుల కళ్యాణం జరగాలి అని ప్రదర్శనలు, మేళాలు జరుపుతూ ఉన్నారు. తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, కామం మహాశత్రువు. ఈ పంచ వికారాలనే మాయా అని అంటారు. దీనిపై విషయం పొందితే మీరు జగజ్జీతులుగా అవుతారు. జగజ్జీతులు అనగా దేవీ దేవతలు. వారు తప్ప ఇతరులెవ్వరూ జగజ్జీతులుగా అవ్వలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు. క్రైస్తవులు పరస్పరం అందరూ ఒక్కటైతే ఈ సృష్టి అంతటి అధికారాన్ని తీసుకోగలరు. కానీ చట్టం అలా లేదు. ఈ బాంబులు పాత ప్రపంచం సమాప్తమయ్యేందుకే తయారు చేయబడ్డాయి. కల్పకల్పం ఈ విధంగా నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచంగా, మళ్ళీ పాత ప్రపంచం నుండి కొత్తదిగా అవుతూనే ఉంటుంది. నూతన ప్రపంచంలో ఈశ్వర్య రాజ్యం ఉంటుంది. దానిని రామరాజ్యం అని అంటారు. ఈశ్వరుడు ఎవరో తెలియనందున రామా రామా అని జపిస్తూ ఉంటారు. పిల్లలైన మీలో ఈ విషయాలు ధారణ అవ్వాలి. మనము 84 జన్మల్లో సతోప్రధానం నుండి తమోప్రధానులు అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. శివబాబా ఆదేశం. ఇప్పుడు ఆదేశంను అనుసరిస్తే 21 జన్మలు పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు పురుషార్థం చేయండి, చేయకపోండి. స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపండి, చూపకపోండి. ప్రదర్శనల ద్వారా పిల్లలు చాలామందికి దారి చూపిస్తున్నారు. స్వకల్యాణం కూడా చేసుకోవాలి. చాలా గొప్ప చౌక బేరం. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండటం వలన, శివబాబా స్మృతిలో ఉండటం వలన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది ఎంత మంచి చౌక బేరం. జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఇలా ఆలోచించాలి. ఇటువంటి సంకల్పాలు చేయాలి. బాబా వద్దకు సమాచారం వస్తుంది. రాఖీ కట్టేందుకు వెళ్ళినప్పుడు ఈ తమోప్రధాన ప్రపంచంలో పవిత్రంగా ఉండటం అసంభవం అని కొంతమంది అంటారు. పాపం, ఇది సంగం యుగం అని వారికి తెలియదు. తండ్రే పవిత్రంగా తయారు చేస్తారు. వీరికి సహాయం చేయువారు పరంపిత పరమాత్మ. ఇక్కడ లభించు లాభం చాలా గొప్పదని వారికి తెలియదు. పవిత్రంగా అవ్వటం వలన పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, ఈ మాయా అనే పంచ వికారాలపై విజయం పొందుట వలన మీరు జగజ్జీతులుగా అవుతారు. కావున మనం ఎందుకు పవిత్రంగా అవ్వము? ఇది ఫస్ట్ క్లాస్ వ్యాపారము. తండ్రి అంటున్నారు, కామం మహాశత్రువు. దీనిపై విషయం పొందటం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. మాయను చేయిస్తే జగత్తును చేయిస్తారు. ఇది యోగ బలంతో మాయను జయించే విషయము. పరంపిత పరమాత్మయే వచ్చి ఆత్మలకు అర్థం చేస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మలినాలు వదిలిపోతాయి.
మీరు సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ సంగం యుగంలో తండ్రి వారసత్వంను ఇస్తారు. అందరికంటే ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణులు. వారిని మర్యాద పురుషోత్తమ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని అంటారు. చాలా మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లు మర్చిపోతున్నారు. తర్వాత గుర్తుకు వస్తుంది. ఉపన్యసించినప్పుడు ఫలానా పాయింట్లు తెలపలేదు అని గుర్తుకు వస్తుంది. తెలపాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. లాయర్లు కూడా అప్పుడప్పుడు కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మళ్ళీ ఆ పాయింట్లు వారికి గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ వాదిస్తారు. డాక్టర్ల విషయంలో కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఈ జబ్బుకు ఫలానా మందు బాగుంటుంది అని ఆలోచన తడుతుంది. ఇక్కడ కూడా అనేక పాయింట్లు ఉన్నాయి. బాబా అంటారు, ఈరోజు మీకు నిగూఢమైన పాయింట్లు తెలియజేస్తున్నాను. కానీ అర్థం చేసుకునే వారంతా పతితులే. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కానీ ఇలా ఎవరితోనైనా నీవు పతితుడువు కదా అని అంటే అలిగి విరుచుకుపడతారు. ఈశ్వరుని ముందు ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని సత్యం చెప్తారు. ఈశ్వరుని మర్చిపోతే మళ్ళీ అసత్యం చెప్తారు. కావున చాలా యుక్తిగా అర్థం చేయించాలి. కట్ట విరగరాదు, కానీ సర్పం చనిపోవాలి. తండ్రి అంటున్నారు, ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి. ఎంత యుక్తిగా ఎలుక కొరుకుతుంది అంటే రక్తమేమో కారుతుంది, కానీ కొంచెం కూడా తెలియదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. యోగం చేయువారికి సమయానికి సహాయం లభిస్తుంది. వినేవారు వినిపించేవారి కంటే తండ్రికి ప్రియంగా ఉండవచ్చు. అందువలన తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. కావున వినేవారు పవిత్రంగా ఉండటం, పవిత్రంగా అవ్వటం చాలా మంచిదని అర్థం చేసుకునేటట్లు తెలపాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండటం వలన మనం 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. భగవాను వాచ, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే డ్రామా ప్లాన్ అనుసారం మీరు 21 జన్మలకు వారసత్వాన్ని పొందగలరు అని నేను గ్యారంటీ ఇస్తాను. మనము కల్పకల్పం వారసత్వం పొందుతూ ఉంటాము. సేవపై ఆసక్తి ఉన్నవారు మేము పోయి అర్థం చేయిస్తామని కుతూహలం కలిగి ఉంటారు. సేవకు పెరిగెత్తవలసి వస్తుంది. తండ్రి జ్ఞానసాగర్లు. వారు ఎంతో జ్ఞానవర్షం కురిపిస్తూ ఉంటారు. ఆత్మ పవిత్రంగా ఉంటే ధారణ కూడా జరుగుతుంది. పేరు ప్రఖ్యాతం చేసి చూపిస్తారు. ప్రదర్శనీ మేళాలో ఎవరు ఎలా సేవ చేస్తారో తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తున్నారో టీచర్లు చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీనారాయణ సిడి చిత్రాల గురించి అర్థం చేయించడం బాగుంటుంది. యోగ బలం ద్వారా మళ్ళీ ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణలే ఆది దేవి, ఆది దేవుడు. చతుర్భుజంలో లక్ష్మీనారాయణులు ఇరువురు వచ్చేస్తారు. 2 భుజాలు లక్ష్మివి, 2 నారాయణునివి. ఇది కూడా భారతవాసులకు తెలియదు. మహాలక్ష్మికి కూడా 4 భుజాలున్నాయి. దీని అర్థం వారు జంట అయినారు. విష్ణువు చతుర్భుజుడు. ప్రదర్శనలో ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు రథంలో కూర్చున్నాడని చెప్తారు. రథం నడిపేవాడు కృష్ణుడు. ఇవన్నీ కేవలం కథలు మాత్రమే. వాస్తవానికి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మీ తలపై ఉంచినట్లు చూపిస్తారు. వాస్తవానికి కలశం ఉంచింది జగదాంబాపై. తర్వాత ఆమె లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా అర్థం చేయించాలి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే మతానికి చెందిన మనుషులు ఉంటారు. దేవతలందరి మతం ఒకటే. దేవతలనే శ్రీ అని అంటారు. ఇతరులెవ్వరిని అనరు. కావున ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలని ఆలోచిస్తూ ఉండినారు. ఈ అంతిమ జన్మలో 5 వికారాలపై విజయం పొందటం వలన మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా చౌక బేరము. తండ్రి వచ్చి అవినాశి జ్ఞానరత్నాలను దానంగా ఇస్తున్నారు. తండ్రి జ్ఞానసాగర్లు జ్ఞానరత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో
పుష్యరాగము, పచ్చ, మాణిక్యము అను రకరకాల అప్సరస్సులు ఉంటారని అంటారు. అందరూ సహాయం చేయువారే. రకరకాల వజ్రాలు ఉంటాయి కదా, అందుకే నవరత్నాలను చూపించారు. ఎవరు బాగా చదువుకుంటారో పదవి కూడా వారే పొందుకుంటారు. నెంబర్ వారుగా ఉన్నారు కదా, పురుషార్థం చేసే సమయం కూడా ఇదే. మనం తండ్రి మాల యందు పూసలుగా అవుతామని పిల్లలకు తెలుసు. శివబాబాను ఎంత స్మృతి చేస్తామో అంత స్మృతి యాత్రలో ముందుకు పరుగుతీస్తాము. పాపాలు కూడా త్వరగా నశిస్తాయి. ఈ చదువు ఎక్కువగా చదివేది కాదు, కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నోటి నుండి రాళ్ళు వెలువడరాదు. రాళ్ళు విసిరితే వాళ్ళు రాతి బుద్ధి గలవారిగానే అవుతారు. రత్నాలను విసిరితే వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజం. జిజ్ఞాసులకు తెలపండి. పతిత పావనులు, సర్వుల ముక్తి జీవన్ముక్తి దాత పరంపిత పరమాత్మ శివుడు అంటున్నారు. ఓ భారతవాసులైన ఆత్మిక పిల్లలారా, రావణ రాజ్యంలోని మృత్యులోకంలో ఈ కలియుగ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండటం వలన పరంపిత పరమాత్మ శివునితో బుద్ధియోగ బలంతో యాత్ర చేయటం వలన తమోప్రధాన ఆత్మలు సతోప్రధాన ఆత్మలుగా తయారయ్యి సతోప్రధాన సత్యుగ విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి, సంపదలతో సంపన్నమైన మర్యాద, పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ పొందగలరు. కానీ జరగబోయే మహావినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వంని ఇస్తారు, చదివిస్తారు. ఎంత చదువుకుంటారో అంత పదవి పొందుతారు, వెంట తీసుకెళ్తారు. కావున ఈ పాత శరీరం, పాత ప్రపంచపు ఆలోచనలు ఎందుకు రావాలి? ఇది పాత ప్రపంచాన్ని వదిలిపెట్టే సమయం. ఇటువంటి విషయాలు బుద్ధిలో మంతనం జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. పోను పోను పురుషార్థం చేస్తూ చేస్తూ సమయం దగ్గరకు వస్తుంది, సందేహం కలగదు. ప్రపంచం కూడా ఇక కొంత సమయం మాత్రమే ఉంటుందని గమనిస్తారు. కావున బుద్ధి యోగాన్ని జోడించాలి. సేవ చేసినందున సహాయం కూడా లభిస్తుంది. సుఖం నిచ్చు దారిని ఎంతమందికి చూపిస్తారో అంత సంతోషం కలుగుతుంది. పురుషార్థం కూడా నడుస్తుంది, భాగ్యం కూడా కనిపిస్తుంది. తండ్రి పురుషార్థం చేయటం నేర్పిస్తారు. కొంతమంది అందులో లగ్నం అవ్వరు, కొంతమంది లగ్నం కారు. కోటీశ్వర్లు, పదమాపదంపతులు అందరూ అలాగే సమాప్తమైపోతారని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఉన్నత పదవి పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడరాదు. మన వాచ కర్మన ఇతరులను మర్యాద పురుషోత్తములుగా చేసే కర్మలు చేయాలి. సెకండ్ పాయింట్, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తిని అందరికీ వినిపించాలి. ఈరోజు వరదానము. ఎవరు రెడీగా అయ్యి పరిస్థితి రూపీ పరీక్షలో ఫుల్ పాస్ అయ్యే ఎవరు హ్యాపీ భవ. ఎవరైతే ఎవరు రెడీగా ఉంటారో వారి ప్రాక్టికల్ స్వరూపం ఎవరు హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి రూపీ పేపర్ లేక ప్రాకృతిక ఆపద ద్వారా వచ్చిన పరీక్ష లేక ఎలాంటి శారీరక కర్మభోగం రూపీ పరీక్ష వచ్చినా ఈ అన్ని రకాల పరీక్షలలో ఫుల్ పాస్ అయ్యే వారినే ఎవర్ రెడీ అని అంటారు. ఎలాగైతే సమయం ఎవరి కొరకు ఆగదో అలా ఎప్పుడూ కూడా ఏ ఆటంకం ఆపరాదు. మాయ యొక్క సూక్ష్మ లేక స్థూల విఘ్నం ఒక్క సెకండ్లో సమాప్తమైపోవాలి. అప్పుడు ఎవరు హ్యాపీగా ఉండగలరు. స్లోగన్: సమయానికి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించటం అనగా మాస్టర్ సర్వశక్తివంతులు కావటం. అవ్యక్త సూచన: ఏకత మరియు
విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఏకతకు 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి నమ్మకం, రెండవది ప్రేమ. ఎప్పుడూ కూడా పరస్పరంలో విశ్వాసం తగ్గిపోరాదు. ఒకరు చెప్పిన దానికి రెండో వారు అంగీకరించాలి. ఇదే ఏకత యొక్క సూత్రంలో కూర్చోబడేందుకు విధి. పరస్పర హృదయపూర్వక స్నేహం సమీపంగా తీసుకొస్తుంది. ఎలాగైతే తండ్రితో అందరికీ స్నేహం ఉందో అలా పరివారంతో కూడా హృదయపూర్వక సత్యమైన స్నేహం ఉండాలి. అందుకు స్వమానంలో ఉండి అందరికీ గౌరవం ఇవ్వండి. అచ్చా. ఓం శాంతి.